పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలం ఐబేమవరం గ్రామంలో పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు కనుమూరి బాపిరాజు స్వగృహం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వస్తున్నాయని, కాంగ్రెస్కు పూర్వ వైభవం వస్తుందని కష్టించి పనిచేసి కాంగ్రెస్ పార్టీ నరసాపురం ఎంపీ అభ్యర్థి కేబీఆర్ నాయుడు, ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి వేగేశిని వెంకట గోపాలకృష్ణరాజులను గెలిపించాలని కనుమూరి బాపిరాజు పిలుపునిచ్చారు. ప్రచార రథానికి కనుమూరి బాపిరాజు ఎదురొచ్చి ప్రచార రథాన్ని సాగనంపారు. ఉండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ వేగేశిని గోపాలకృష్ణరాజు ఆకివీడు మండలంలో చెరుకుమిల్లి, ఐబీఎంవరం, దుంపగడప, ఆకివీడు, ధర్మాపురం, అగ్రహారం, సిద్ధాపురం, కాళింగూడెం, చినమిల్లిపాడు, రాజులపేట, కోళ్లపర్రు, గుమ్మలూరు, చినకాపురం, పెద్దకాపురం గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి మే 13న జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపన సుబ్రహ్మణ్యం రాజు, రాష్ట్ర అధికార ప్రతినిధి సోడదాసి గంగయ్య, ఆకివీడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతా ఆదిశేషు, కాళ్ల మండల అధ్యక్షులు కొల్లి సత్య శ్రీనివాస్, ఉండి మండల అధ్యక్షులు వారాడ కొండలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొండా రాజేష్ కుమార్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఒక రకమైనటువంటి అంటే ప్రజాస్వామ్యం ఎక్కడ ఏ ప్రమాదంలో పడుతుందో అనేటువంటి భావంతో ఆయన ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. నిజంగా అపురూపం, మామూలన్నీ స్పందన కాదు. దేశవ్యాప్తంగా యువకుడికి ఎంతో రకంగా నిజంగా నడుంగట్టి ప్రజలు ఎదురు రావటం జరిగింది. తన తండ్రి గారు కూడా సద్భావన యాత్రని పెట్టారు. రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ హోదాలో సద్భావన యాత్ర చార్మినార్ దగ్గర, అంటే హిందూ ముస్లింల గొడవలు అటువంటి ఏమి రాకుండా ఉండాలని చెప్పి చార్మినార్ దగ్గర మొదలుపెట్టినటువంటి కార్యక్రమం అది సద్భావన యాత్ర. సద్భావన యాత్ర పెట్టడానికి సద్భావం కలిగినటువంటి వాడు కాబట్టి రాజీవ్ గాంధీ, కాబట్టి దానికి ఒక స్పందన, గౌరవం అంతర్జాతీయంగా రావటం జరిగింది. ఎందుకంటే ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా ఆ రకంగా పాదయాత్ర చేస్తా అంటే ఆయన స్వభావం, మానవత్వం అందులో ఇమిడి ఉంది కాబట్టి దానికి ఒక అందం, ఒక రకమైన గౌరవం సమాజంలో దక్కింది. కేవలం రాజకీయంగా కాదు ఆయన వచ్చింది, కాంగ్రెస్ పార్టీని బతికించడానికి కాదు ఆయన వచ్చింది, కేవలం ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రమాదాన్ని గుర్తించి ఏవైనా సరే ఇది కులమతాలకి అతీతంగా అంటే హిందుత్వాన్ని అది అన్ని కలగలం చేసేసి దేశం ఏమవుతుంది అనేటువంటి ఆందోళనతో ఆయన రావటం జరిగింది. తప్పనిసరిగా ఇవాళ ఇండియా కూటమి కూడా కలవడం చాలా సంతోషంగా ఉంది. మన నార్త్ ఎలక్షన్లో కూడా కొద్దిగా ఎక్కువగా ఓట్లు అనుకున్న దానికంటే ఎక్కువగా రావటం కూడా జరిగింది. నేను అభినందిస్తూ మీకు ఎప్పుడు కూడా అండదండగా ఉంటానని మనం చేసుకుంటూ ఏంటి మిగతా మీ గంగయ్య గారు కానీ మిగతా నాయకులందరూ కూడా ఎంతో కష్టపడి తిరుగుతున్నారు. ఈ 13వ తారీఖు దాకా ఆహార శిక్షలు కష్టపడండి. ఒక ఇరాలో 10 సంవత్సరాల కిందట మనం విడదీసిన దానికి మన సంబంధం లేకపోయినా అందరూ కలిసి చేసిన ఒక సిపిఎం పార్టీ తప్ప మిగతా అందరికీ బాగా ఉంది ఇందులో. అయినప్పటికీ ఆ గవర్నమెంట్ మంద కాబట్టి మనం పాస్ చేశాం కాబట్టి ఆ నిందే కాదు, ఆ బాధ్యత మనమే పడ్డంది. పడినా మన పోలవరం ప్రాజెక్ట్ ఇస్తా అన్నాం, ప్రత్యేక హోదా ఇస్తా అన్నాం. అయినప్పటికీ 10 ఏళ్ళు వాళ్ళు చిత్తాన్ని చేయలేకపోయారు. ఈ 10 ఏళ్ళు మన మీద కోపం అసహ్యంగా కూడా ఉండేది మనం చూస్తే వాస్తవంగా. అటువంటిది ఈవేళ చాలా బాగుందని అంటలేదు నేను అనేది ఏంటంటే మీ మీద ఎవరి కోపం లేదు. కాంగ్రెస్ అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఏ మనిషి మీద కోపం ఉంది ప్రజల్లో, కానీ ఒక రకమైన సానుభూతి, అయ్యో పాపం కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు దాకా నిజాయితీగా ఉన్నారే అని చెప్పి ఒక గౌరవం ఉంది మీ మీద. మీరు ఎన్ని గడపలకు వెళ్ళి కలిస్తే మీ ఫ్యామిలీని మేనిఫెస్టో, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మేనిఫెస్టో హిస్టారికల్ అనమాట. అంటే ఆ ₹1,00,000 ఆడవారికి అది సంవత్సరానికి ఇవ్వటమే కానీ అనేక కార్యక్రమాలు అన్ని చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఆనందంగా ఉంది. అదేంటి ప్రజల్లో ఈ యాత్ర తిరిగి అన్ని ఆలోచించుకుని ప్రజల సమస్యను దృష్టిలో పెట్టుకుని అప్పుడు ఈ మేనిఫెస్టో తయారు చేశాడు ఆయన. కాబట్టి మీరు ఎంతమంది ఎన్ని గడపలకి వెళ్ళి మేనిఫెస్టోని తీసుకెళ్ళగలుగుతారో అంత సానుభూతి, గౌరవం మీ మీద ఉంటుంది. మనం ఆ పార్టీని తిట్టి ఈ పార్టీని తిట్టి అవసరం మనకు లేదు. మన పార్టీ తెల్లాంటిది, మన పార్టీ గురించి చెప్పుకుంటా పోటీ సరిపోతుంది. మిగతా పార్టీ గురించి అవసరం లేదు, చెప్పుకోని అవసరమే మన లేదు. మనం సాధారణ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖర్గే గారు, సోనియమ్మ, రాహుల్ గారి నాయకత్వంలో, వైఎస్ రెడ్డి గారి నాయకత్వంలో, పెద్దలు కనుమూరి బాపిరాజు గారి నాయకత్వంలో, అందులో భాగంగా ఉండి నియోజకవర్గం నుంచి
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించి గత 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి అభిమానంతో సేవ చేస్తా ఉన్న నాకు అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా పెద్దలు మన జిల్లాకు చెందిన వారు అనేక పదవులు చేపట్టే ఆ పార్టీలో వారు పార్లమెంట్ సభ్యులుగా, మరి మంత్రివర్యులుగా, టీటీడీ దేవస్థానానికి 3 సార్లు చైర్మన్గా, గొప్ప హోదాగా గల వారి సమక్షంలో వారు కూడా తిరిగి నాకు ఈ ఉండి నియోజకవర్గం నుంచి అవకాశం కల్పించినందుకు నేను ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ నియోజకవర్గంలో ఈ కాళమండలం నుంచి గతలో నేను ఎంపీపీగా చేసిన అనుభవం ఉందే. ప్రజల దగ్గర తిరిగాను, ప్రజల మన్నన పొందాను. అనేక మంది మరి ఆనాడు నాకు సహకరించిన స్నేహితులు కానీ, బంధువులు కానీ, లేకపోతే మిత్రులు కానీ, కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ, ఈ రోజున మరి పెద్దవారు అండతో నేను నిలబడుతున్నాను కాబట్టి మీ పవిత్రమైన అమూల్యమైన ఓటును ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నాకు, అదేవిధంగా నాకు అత్తం గుర్తు మీద ఓటేసి కేబీఆర్ నాయుడు పార్లమెంట్ సభ్యులుగా వారు నర్సాపురం పార్లమెంట్ నుంచి మరి పోటీ చేస్తున్నారు. మా ఇద్దరికీ కూడా మీ పవిత్రమైన ఓటును మరి అస్తం గుర్తు మీద వేసి, మరి మన శర్మిలమ్మ ఏమడిగారంటే, కాంగ్రెస్ పార్టీనే ఎంతో మేలైన పార్టీ, ప్రజలకే సేవ చేయగలదు, బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేయాలంటేనే మరి కాంగ్రెస్ పార్టీ అవుతేనే చేయగలదని చెప్పి ప్రతి ఒక్కరిని మీ అందరి దగ్గరికి వెళ్ళి సోనియా ఆశీస్సులతోటి, పెద్దల బాపరాజు గారి ఆశీస్సులతో మీరు పోటీ చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సమరంలో అధిష్టానం నిర్ణయం మేరకు మన వేకేశ్వర వెంకట గోపాలకృష్ణరాజు గారు, అలాగే మన పూజలు పెద్దలు కన్మూరు బాబురాజు గారి ఆశీస్సులతోటి ఉండి నియోజకవర్గంలో నేటికి ఇంచుమించు 15 రోజులుగా డోర్ టు డోర్, అలాగే ప్రతి వీధిని కూడా టచ్ చేసుకుంటూ ప్రసార కార్యక్రమాన్ని, ఏదైతే 9 గ్యారంటీలు ఉన్నాయో 9 గ్యారంటీలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మేమందరం కూడా కార్యకర్తలతోటి, నాయకులతోటి ముందుకెళ్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు ఆకివీడు మండలంలోని తిరగాలని ఈ షెడ్యూల్ ప్రకారంగా వచ్చి పెద్దలు బాబురాజు గారి ఆశీస్సులు తీసుకుని ఇక్కడి నుంచి బయలుదేరడం జరుగుతుంది. ఒకటే చెప్తున్నాం, 6 నూరే 100 అయినా కేంద్రంలో మోడీ గారి హవా పడిపోయింది. రాహుల్ గాంధీ గారు ప్రధాని, సుస్పష్టమైన మెజారిటీతో ఇండియా కూటమి రాబోతుంది. రాహుల్ గాంధీ గారు ప్రధాని కాబోతున్నారు.